For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలామంది ఫేస్ చేసే పైల్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అంటే దానికి సంబంధించిన యోగాలో ఏమేమి ఆసనాస్ చేసుకోవచ్చో, ఎలా మనం యోగాసనాస్తో రిలీఫ్ చేసుకోవచ్చో మనం ఈరోజు చూద్దాం. యాక్చువల్గా పైల్స్ అంటే ఏంటి అంటే సైంటిఫిక్గా వాటిని హెమరాయిడ్స్ అంటారు అనమాట. ఈ హెమరాయిడ్స్ కానీ పైల్స్ కానీ ఎక్కడ జనరేట్ అవుతాయి అంటే మన యానస్ రీజన్లో, అంటే మోషన్ వెళ్ళే దారిలో లోపలికి కానీ బయటకి కానీ చిన్న చిన్న గ్రోత్స్ అనేవి కనిపిస్తాయి. సో దాన్ని పైల్ లేదా హెమరాయిడ్ అంటారు. సో దాని సిమ్టమ్స్ ఏంటి, ఏమవుతుంది దానివల్ల అంటే, ఫస్ట్ థింగ్ లాంగ్ అంటే ఇచ్చింగ్ సెన్సేషన్, అక్కడ అదే పనిగా దురద లాంటిది రావడము, ప్లస్ మోషన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లడ్ పడడము, లేదా మోషన్ పాస్ చేస్తున్నప్పుడు విపరీతమైన పెయిన్ రావడం, రోజంతా స్టమక్ చాలా అనీజీగా అనిపించడం, అంటే మోషన్ వచ్చినట్టు అవుతుండడము, రాకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ పైల్స్ ఉండే వాళ్ళకి జనరల్గా కనిపించే సిమ్టమ్స్ అన్నమాట. సో ఎందుకు పైల్స్ జనరేట్ అవుతాయి అనేది చాలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ మోస్ట్ కామన్గా రీజన్ ఏంటి అంటే, ఎవరైతే ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చొని ఉంటారో, కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటారో వాళ్ళకి పైల్స్ అనేవి తొందరగా రావడానికి ఛాన్స్ అన్నమాట. అందుకే ఎప్పుడైతే మీరు లాంగ్ అవర్స్ సిట్టింగ్ కూర్చొని ఉండాలి, సిచ్యువేషన్ అవాయిడ్ చేయలేము అనుకున్నప్పుడు ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి లేచి అటు ఇటు నడవడము, కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఇంకొకటి ఏంటంటే, లాంగ్ అవర్స్ కూర్చున్నప్పుడు కానీ జనరల్గా కొంచెం మన క్లాతింగ్ అనేది కొంచెం ఫ్రీగా రిలాక్సింగ్గా ఉండే, వదులుగా ఉండే బట్టలు అనేది ధరించాలి. ఎస్పెషల్లీ మన పెల్విక్ ఫ్లోర్, అంటే హెమరాయిడ్స్ ఎక్కడైతే జనరేట్ అవుతాయో ఆ ఏరియాలో మరీ టైట్గా ఉండే బట్టలు వేసుకోకుండా కొంచెం లూజ్గా ఉండే క్లాత్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ పైల్స్ని అవాయిడ్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి లేదా వెంటనే పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఎలాంటి ఆసనాస్ చేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. పైల్స్ కానీ హెమరాయిడ్స్ విషయంలో ఆసనాస్తో పాటు, ఎక్సర్సైజెస్తో పాటు మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఎవరైతే ఎక్కువ ఫైబర్ లేని ఫుడ్ తీసుకుంటారో, అంటే బాగా నాన్ ఫైబ్రస్ ఫుడ్ తీసుకుంటారో, ఎక్కువసేపు కూర్చుంటారో, అలాంటి వాళ్ళకి ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయరు, అంటే అడిక్వేట్ వాటర్ అనమాట, ఎక్కువ కాదు, వీలైనంత వాటర్ కన్జ్యూమ్ చేయరు, అలాంటి వాళ్ళలో తొందరగా ఈ పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మన ఫుడ్లో పైల్స్ వచ్చిన తర్వాత కానీ రాకుండా అవాయిడ్ చేసుకోవడానికి కానీ మెయిన్గా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఉండాలన్నమాట. ఆ ఫైబర్ రిచ్ ఫుడ్ ఏంటంటే మన కోళ్ళని జాగ్రత్తగా, అంటే మోషన్ని ఫ్రీగా పాస్ చేయడానికి ఫైబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అలా ఫైబ్రస్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ అడిక్వేట్ వాటర్, ఎక్సెస్ వాటర్ తాగదు, అలానే తక్కువ వాటర్ తాగదు, బాడీకి ఎంత అవసరమో అన్ని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. సో పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ నుంచి అవాయిడ్ చేయడానికి లేదా పెయిన్ రిలీఫ్ గురించి మనం చేసే ఆసనాస్ ఏంటంటే, మెయిన్గా అబ్డామెన్ మీద ప్రెషర్ పడుతూ అబ్డామెన్ మజిల్స్ని కంప్రెస్ చేస్తూ స్ట్రెచ్ చేసే ఆసనాస్ అనేది చూస్తామన్నమాట. అందులో ముందుగా మనం చేసే ఆసన పాదహస్తాసన. సో పాదహస్తాసన పొజిషన్కి ఇలా కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ తీసుకొని చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి బాడీని కొంచెం లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేస్తూ ఇలా మెల్లిగా ఫార్వర్డ్ బెండ్ పొజిషన్లోకి వెళ్ళాలి. మీరు వెళ్తున్నప్పుడు వెయిట్నంతా ఇలా టోస్ మీదకి షిఫ్ట్ చేస్తూ 2 చేతులు ఇలా మీ యాంకిల్స్ వెనకాలకు తీసుకొని తలను అనేది కొంచెం లోపలికి తీసుకొని, ఎస్పెషల్లీ అబ్డామిన్ మజిల్స్ మీద ఆ కంప్రెషన్ వచ్చేలాగా హెడ్ డౌన్ చేసి పోస్చర్ని హోల్డ్ చేయాలి. ఇది పాదహస్తాసన. దెన్ పోస్చర్ని ఇలా 10 to 20 seconds హోల్డ్ చేసిన తర్వాత ఆసనాలో ఉన్నంతసేపు మెయిన్ థింగ్ మనం శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దెన్ స్లోగా లిఫ్ట్ చేసి మళ్ళీ చేతుల్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా హ్యాండ్స్ పైకి తీసుకొని ఆసనాన్ని రిలీజ్ చేయాలి. తాడాసన పొజిషన్. మన తర్వాత చేసే ఆసన ఉత్తాన పాదాసన అంటాం. ఉత్తాన పాదాసన కోసం ముందుగా శవాసనాలో పడుకోవాలి. ఇలా వెనక్కి పడుకొని కాళ్ళు 2 స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి చేతుల్ని ఇలా థైస్ పక్కన పెట్టి నెమ్మదిగా 2 కాళ్ళని ఒకేసారి ఇలా పొజిషన్లోకి తీసుకోవాలి, 90 degreesలోకి. సో కాళ్ళు ఇలా పైనకి ఉన్నంతసేపు మీ అబ్డామిన్ మజిల్స్ అనేవి ఎంగేజ్ చేసి హోల్డ్ చేయాలి. పొట్ట మజిల్స్ని ఇలా హోల్డ్ చేసి ఎంతసేపు ఆసనాన్ని హోల్డ్ చేయగలిగితే అలా హోల్డ్ చేయాలి. ఇంకా హోల్డ్ చేయలేము అనుకున్నప్పుడు మెల్లిగా కాళ్ళని కిందకి, కొద్దిసేపు ఇలా శవాసనాలో రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ రౌండ్ కాళ్ళు 2 దగ్గర తీసుకొని అబ్డామిన్ మజిల్స్, పొట్ట మజిల్స్ని ఎంగేజ్ చేసి స్లోగా లెగ్స్ని ఇలా 90 degreesకి. సో దీన్ని ఉత్తాన పాదాసన అంటాము.
ఇది కూడా 3 to 5 సెట్స్ చేసి ఒక 10 to 15 సెకండ్స్ అలా పోస్చర్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ స్లోగా లెగ్స్ డౌన్ చేసి రిలాక్స్. సో నెక్స్ట్ ఆసన పవనముక్తాసన అంటాం. పవనముక్తాసన కోసం ఇలా కాళ్ళని 2 ఫోల్డ్ చేసుకొని లెగ్స్ 2 ఇలా అబ్డామెన్ మీదకి తీసుకొని కొంచెం పొట్ట మీద ప్రెషర్ పడేలాగా నీస్ కొంచెం దగ్గరగా తీసుకొని మన చేతుల్ని 2 ఇలా మోకాల చుట్టూ రౌండప్ చేసి ఇలా హగ్ చేసుకోవాలి. సో పొట్టలో వచ్చే ఆ ప్రెషర్ని, ఆ కంప్రెషన్ స్ట్రెచ్ని గమనించాలి. ఇంకా కంఫర్ట్ ఉంటే ఇలా మెల్లిగా తలని లిఫ్ట్ చేసి మీ ఫోర్ హెడ్ని కానీ చిన్ని కానీ మీ మోకాళ్ళకి ఇలా తగిలించి పోస్చర్ని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు మెల్లిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ సెకండ్ రౌండ్. అలా ఆసనాన్ని 3 to 5 రౌండ్స్ రిపీట్ చేయాలి. దెన్ కాళ్ళు శవాసనలో తీసుకొని రిలాక్స్. నెక్స్ట్ ఆసన పశ్చిమోత్తనాసన. పశ్చిమోత్తనాసన అంటే ఫార్వర్డ్ ఫోల్డ్ ఆసన అనమాట. ఫార్వర్డ్ ఫోల్డ్ ఆసన కోసం ఇలా కాళ్ళు 2 దండాసనాల్లో తీసుకోవాలి. దీన్ని దండాసన స్థితి అంటాము. దండాసన నుంచి చేతులు మెల్లిగా పైకి స్ట్రెచ్ చేసి స్పైన్ కొంచెం లిఫ్ట్ చేసి మెల్లిగా ఫార్వర్డ్ బెండ్లోకి వెళ్ళాలి. తర్వాత నెమ్మదిగా మీ టోస్ కానీ పాదాలు కానీ ఇలా హీల్స్ కానీ పట్టుకుని కొంచెం కొంచెం స్ట్రెచ్ చేస్తూ అబ్డామెన్ మీద ప్రెజర్ ఇస్తూ ఇలా హెడ్ డౌన్ చేయాలి. ఇలా ముందుకు చూడొచ్చు లేదా తలని ఇలా డౌన్ చేయొచ్చు. స్లోగా పోస్చర్ని హోల్డ్, శ్వాస తీసుకుంటూ వదులుతూ పోస్చర్లో కొద్దిసేపు ఉండడానికి ట్రై చేయాలి. పోస్చర్ నుంచి రావాలనుకున్నప్పుడు మెల్లిగా తలని చెస్ట్ని పైకి లిఫ్ట్ చేసి చేతుల్ని మెల్లిగా ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ దాన్ని స్లోగా హ్యాండ్స్ డౌన్ చేయాలి. ఇది పశ్చిమోత్తనాసన. ఈ పశ్చిమోత్తనాసనని అదేవిధంగా మళ్ళీ 2 to 3 రౌండ్స్ ఆసనని రిపిటేషన్ చేయాలి. సో ఈ ఇందాక చెప్పిన ఆసనాస్ అన్నీ మన పైల్స్ కానీ హెమరాయిడ్స్ని కానీ అవాయిడ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఆసనాస్.